నమస్తే అండి, నేను రజా. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఇంటిని నిర్మించుకోవడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడే ఇది పిఠాపురంలో ఎక్కడ చూసినా హాట్ టాపిక్ అనమాట. అదేంటి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఉంటారు కదా, లేదంటే అమరావతిలో ఉంటారు కదా, లేదంటే మంగళగిరిలో ఉంటారు కదా, విజయవాడలో ఉంటారు కదా అంటున్న ప్రతి ఒక్కరికి కూడా కాదు పవన్ కళ్యాణ్ అతి త్వరలో ఫ్యామిలీతో పిఠాపురంలో నివసించబోతున్నారు అనేది ప్రజల్లోకి వెళ్తుంది. ఎక్కడ చూసినా పిఠాపురంలో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ వచ్చేసి మా ఊళ్ళో ఉంటాడంట, పవన్ కళ్యాణ్ వచ్చి మా నియోజకవర్గంలో ఉంటాడంట, పవన్ కళ్యాణ్ వచ్చేసి ఇక్కడే ఉంటాడంట అని చెప్పేసి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందంటే 100% నిజం ఉంది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నివసించడం కోసం అని చెప్పేసి ఒక ఇంటిని తీసుకోవడం జరిగింది. ఆ ఇంటిని ఇప్పుడు రీమోడలింగ్ చేస్తున్నారు లేదా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే వాటికి సంబంధించి సీలింగ్లు అవన్నీ కూడా వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం సైడ్ వెళ్ళాలనుకుంటారు? మనంతా చూసినట్టయితే కనుక మన ఎలక్షన్స్ కూడా వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ మీద వీళ్ళు దుమ్మెత్తిన విధానం ఏంటంటే లోకల్ నాన్ లోకల్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నాన్ లోకల్. ఈ మాట అంది ముద్రగడ పద్మనాభం అండి. ఏ విధంగా అన్నాడంటే సినిమా వాళ్ళు వస్తారు వెళ్ళిపోతారు, వచ్చిన కాడ నుంచి వెళ్ళిపోవాలి అంటారు, ఇక్కడేం ఉండరు వాళ్ళు అని చెప్పేసి ఒక ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. అదేవిధంగా చాలామంది పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాట్లాడితే హైదరాబాద్ వెళ్ళిపోతారు, మాట్లాడితే విజయవాడ వెళ్ళిపోతారు, ఈ నాన్ లోకల్ అయినటువంటి వంగగీత గారిని గెలిపించడం అని చెప్పి లోకల్ అయినటువంటి వంగగీత గారిని గెలిపించడం అని చెప్పి ఒక ప్రచారాన్ని తెరదీశారు. పవన్ కళ్యాణ్ ఒకటే మాట అంటున్నారు, నేను పక్కాగా పిఠాపురంలో ఉంటా, మీరు భయపడాల్సిన పని లేదు, నన్ను నమ్మండి, పూర్తి స్థాయిలో పిఠాపురాన్ని అభివృద్ధి చేసే పనులని నేను చేసి పెడతా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ నమ్మకాన్ని ఇస్తున్నారు పిఠాపురం ప్రజలకి. ఈరోజు ఆయన అక్కడ ఇంటిని నిర్మించుకోవడం నిజంగా పిఠాపురంలో 99.9% ప్రజానీకం పూర్తి స్థాయిలో ఆనందంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఇక్కడ నిలబడతాడు అనగానే ప్రపంచవ్యాప్తంగా పిఠాపురం పేరు అనేది మారు మోగిపోయింది. ఎవరి నోటి విన్నా చాలా నవ్వుతూ చెప్తున్నటువంటి మాట. సో మొత్తానికైతే ఈ శుభ పరిణామం పిఠాపురంకి రాబోయే రోజులు అతి మంచి రోజులు రాబోతున్నాయి.